హలో నమస్తే. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. క్లోనజెపమ్ అనే కొత్త మెడిసిన్ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూడండి. మెడిసిన్స్ మీద మంచి అవగాహన అయితే పెంచుకోండి. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలా చూసినట్లయితేనే మీకు ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుస్తుంది. ఈ మెడిసిన్ ముఖ్యంగా ప్యానిక్ డిజార్డర్స్, యాంగ్జైటీ వంటి మానసిక పరిస్థితుల నుంచి రికవరీ చేయడానికి ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. ప్యానిక్ డిజార్డర్స్ అంటే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి భయపడడం, కంగారు పడడం, అతిగా ఆలోచించడం, టెన్షన్స్ పెట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నింటినీ ప్యానిక్ డిజార్డర్స్ అంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి కోలుకోవడానికి మెడిసిన్ సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూర్ఛ, అంటే మనం ఫిట్స్ అంటాము, మూర్ఛ రోగం అని కూడా అంటారు. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. ఫిట్స్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ అన్కాన్షియస్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు తనిగిపోవడం, నోట్లోంచి నొరగ రావడం, ఇలాంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి పరిస్థితుల నుంచి స్టేజ్ రావడానికి ఈ మెడిసిన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ మీద ఈ మెడిసిన్ యొక్క ప్రభావం చూపించి నార్మల్ స్టేజ్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి నిద్ర సరిగా పట్టదండి. కొంతమందికి వయసు రీత్యా నిద్ర పట్టదు. ఇంకొంతమంది టెన్షన్స్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఒంట్లో ఉన్న అనారోగ్యాల వల్ల కొంతమందికి నిద్రకు పట్టకపోవచ్చు. ఇలాంటి నిద్ర లేని పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ మనం వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్లో గామా అమినో బ్యూట్రిక్ అనే ప్రశాంతత రసాయన స్థాయిని పెంచి మన బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచడంలో ఈ మెడిసిన్ సహాయపడుతుంది. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ, సిరప్స్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఆ మెడిసిన్ గురించి పూర్తి వివరాలు మీకు వీడియో రూపంలో మేము అందించడం జరుగుతుంది. ఆ వీడియోని పూర్తిగా చూసి అవగాహన పెంచుకోండి. ఈ క్లోనజెపమ్ అనే మెడిసిన్ కొన్ని రకాల కంపెనీలలో లభిస్తుంది. అవి మీకు డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ మీకు అందుబాటులో లేకపోతే కనుక, ఆ కంపెనీలో మీకు దొరకకపోతే కనుక వేరే వేరే కంపెనీలలో వేరే పేర్లతో మీకు అందుబాటులో ఉంది. అవి నేను తెలియజేస్తాను. క్లోనజిప్ అనే పేరుతో సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుందండి. మీ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉండొచ్చు. మీకు డైరెక్ట్గా అయితే ఈ మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ అయితే మీకు ఎవరు డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరగదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మీరు మెడిసిన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. క్లోనోట్రిల్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉందండి. ఇది టొరంటో ఫార్మా తయారు చేస్తుంది. జాపిజ్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉందండి. ఇది ఇంటా ఫార్మాసిటికల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. క్లోనాఫిట్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంది. ఇది మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు తయారు చేస్తున్నారండి. మీకు ఈ పేరుతో కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్య విషయాలు: ఈ క్లోనజెపమ్ అనే ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు యూజ్ చేయడం అంతగా మంచిది కాదండి. అలాగే చిన్నపిల్లలకు పాలిచ్చే మహిళలు కూడా ఈ మెడిసిన్ అసలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా డాక్టర్ మీకు ఈ మెడిసిన్ ప్రిపేర్ చేసినట్లయితే ఈ మెడిసిన్ ఎంతైతే పవర్ మీకు ప్రిపేర్ చేశారో అక్కడి నుంచి కొంతకాలానికి ఈ పవర్ని తగ్గించుకుంటే మెడిసిన్ స్లోగా తగ్గించుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇది అదే పవర్తో కంటిన్యూగా వాడుతున్నట్లయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల వీలైనంత వరకు మీరు ఈ మెడిసిన్ పవర్ని తగ్గించుకుంటూ స్లోగా మానేయడం అయితే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్ అధిక మోతాదులో తీసుకుంటే మీ ప్రాణానికి కూడా హానికరము. అందువల్ల డాక్టర్ సూచించిన మోతాదు మేరకే తీసుకోండి. అధిక మోతాదు అయితే తీసుకోకండి. నెక్స్ట్ ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియజేస్తాను. ఈ మెడిసిన్ కంటిన్యూగా వాడడం వల్ల ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం అయితే ఉంది. అదే అలర్జీ లేదా దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి లైంగిక కోరికలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కళ్ళు మసకగా కనిపించడం, చూపు స్పష్టత లేకపోవడం కూడా మీరు గ్రహించవచ్చు. ఇప్పుడు నేను తెలియజేసిన ఈ సమస్యలు అనేవి అందరిలోనే రావాలని ఏం లేదండి. ఇన్కేస్ ఎవరిలో అయినా వస్తే కనుక ఈ మెడిసిన్ మీకు ఎవరైతే ప్రిపేర్ చేశారో ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఉన్న సమస్యని పూర్తిగా ఆయనకు వివరించండి. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఇవ్వడం జరిగిందండి. మీరు అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.